మీడియా మరియు సోషల్ మీడియా సోదరులందరికీ కూడా గుడ్ ఈవినింగ్, వెల్కమ్. హైడ్ అండ్ సీక్ నాకు ఈ సినిమా గురించి పెద్దగా తెలియదు, కానీ ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ మాత్రం నాకు బాగా తెలుసు. వెరీ టాలెంటెడ్, సెట్లో డైనమిక్గా ఉంటుంది అతని వర్క్ అంతా కూడా. ఆయనతో నేను వర్క్ చేయడం జరిగింది 90s మిడిల్ క్లాస్ బయోపిక్లో. మీ అందరూ చూస్తుంటే తను కరాటే మాస్టర్గా ఇంటికి వచ్చాడు. సో అప్పుడు తనతో పరిచయం ఏర్పడింది. అలాగే అదే రోజు వర్క్ చేశాడు సినిమా సెట్లో, ఎందుకంటే మన ఆదిత్యకి వీళ్ళందరికీ కూడా మంచి క్లోజ్ మిత్రుడు. సో నేను జస్ట్ ఆ రోజు చూసినప్పుడే చెప్పాను ఈజ్ జమ్, ఎందుకంటే సెట్లో ఒక డైరెక్టర్కి ఇలాంటి అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండాలి అనేది ఆ రోజు నేను ఆదిత్యతో అనటం జరిగింది. సో చాలా ప్యాషనెట్గా చేశాడు. నాకు అనిపించింది ఆ రోజు అతని వర్క్. సో ఈ సినిమా గురించి కూడా చెప్పాడప్పుడు, ఇట్లా హైడ్ అండ్ సీక్ అని చేస్తున్నాను నాకు సినిమా అని. డెఫినెట్గా తెలుగు సినిమాకి ఇంకో మంచి డైరెక్టర్ వస్తున్నాడని నేను బలంగా నమ్ముతున్నాను. నేను అంటే ఒక ప్రొడ్యూసర్ ఎక్కడో దూరం నుండి ఒక డైరెక్టర్ నమ్మి, ఒక కథను నమ్మి డబ్బులు పెట్టాడు అంటే ఏదో ఉంది అక్కడ, సంథింగ్ ఉంది. అంటే ఆ స్క్రిప్ట్ చూసి డెఫినెట్గా ఆయన నమ్మి ఈ సినిమాని తీశారు. ఆయన పేరు కూడా చాలా గమ్మత్తుగా ఉంది నాకు బాగా. ప్రొడ్యూసర్ బుచ్చిరెడ్డి గారి నరేంద్ర. జనరల్గా బుచ్చిరెడ్డి గారి అనే పేరు ఉంటుంది కదా, అలాగే ఇంటి పేరు కూడా చాలా బాగా అనిపించింది నాకు. సో డెఫినెట్గా ఆయన నమ్మకాన్ని బసి వమ్ము చేయడని నేను బలంగా నమ్ముతున్నాను. అలాగే మనోడు హీరో, ఈ అమ్మాయి కూడా బాగా వెలిగిపోతూ ఉంది ఈ శారీలో. డెఫినెట్గా సినిమా రంగంలో కూడా అలాగే వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త టాలెంట్ అబ్బా, కొత్త కాన్సెప్ట్స్తో వస్తున్నారు. ఇంతకుముందు అయితే కొంచెం కొత్త వాళ్ళు రావడానికి చాలా చూసేవాళ్ళు. డైరెక్టర్ అవ్వాలంటే చాలా టైం పట్టేది. ఓ 10 మంది దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి బాగా పేరున్న బ్యానర్లో వర్క్ చేసి పేరున్న డైరెక్టర్గా వర్క్ చేస్తే సినిమా అవకాశం దొరికేది. సో కాలం మారింది. ఒక మంచి కాన్సెప్ట్ పట్టుకుంటే, ఒక చిన్న డెమో చేసుకొని వస్తే ఈ రోజున సినిమాలు చాలా ఈజీగా డైరెక్టర్ అయ్యే ఛాన్సెస్ కూడా వచ్చినాయి బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా. సో థ్యాంక్స్ టు సోషల్ మీడియా మంచి డైరెక్టర్స్ వస్తున్నారు తెలుగు ఇండస్ట్రీకి. అలాగే ఇండియాలో తెలుగు ఇండస్ట్రీ ఒక వెలిగిపోతూ ఉంది. ఈ లెగసీ కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నవీన్ మేడారం గారి సినిమాకి, యాక్చువల్గా నవీన్ మేడారం గారికి బాగా క్లోజ్ సన్నిహితుడు బసి. సో ఈ సినిమాకి ఆయన ప్రజెంట్స్ కూడా, ఎందుకంటే ప్రొడ్యూసర్ గారి బిహాఫ్ ఆఫ్ ఈ రోజున ఆయన రావడం జరిగింది ఇక్కడికి. తొందరలోనే మంచి సినిమాతోటి మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు. ఆయనకి కూడా ఆల్ ది బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్. అలాగే మా ఆదిత్య గురించి మీ అందరికీ చెప్పేది, ప్రేమలతోటి అల్లాడిచ్చాడు మొన్న మధ్య. సో తొందరలోనే మంచి సినిమాతో రాబోతూ ఉన్నాడు. అలాగే మన అంకమ్ గారు మంచి సినిమాతో మన ముందుకు వచ్చారు మొన్నే. వీళ్ళందరూ కూడా, అంటే నేను ఈ పేర్లను ఎందుకు చెప్తున్నానంటే, ఒక యంగ్ టాలెంట్ ఈ స్టేజ్ మీద కనబడతా ఉంది. ఇంకొక యంగ్ టాలెంట్ని బ్లెస్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి వచ్చారంటే మీ అందరికి కూడా థ్యాంక్స్. ఎందుకంటే మీ వల్లనే ఇండస్ట్రీ, ఈ యంగ్ టాలెంట్ వల్లే ఈ రోజున తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫ్లరిష్ అవుతూ ఉంది. ఇది కంటిన్యూ అవ్వాలి. సో బసి ఆల్ ది బెస్ట్. మా ఈ హీరో కూడా ఆల్ ది బెస్ట్. అలాగే అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్కి అందరికీ పేరు పేరున ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సిచ్యువేషన్. ఎప్పుడైనా చూసారా? మనకి ఈ ఆటలు నడవమ్మా, ఒకటే దెబ్బ, అయితే అటవ్వాలి అది ఇటవ్వాలి, అంత డైరెక్ట్ అటాక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఆదిత్య హసన్ గారు ప్లీజ్. అందరికి హాయ్ అండి. నాకు అయ్యో లేదు, మాట్లాడండి. అవునా? మీరు రండి సార్, ధైర్యంగా ఉంటుంది. అమ్మాయిలు ఉండకూడదు ఆ చుట్టుపక్కల?
ఫస్ట్ నాకు మంచి ఫ్రెండ్. నేను ఈ సినిమా విజువల్స్ కొంచెం సినిమా కూడా చూసిన ఆల్రెడీ. ఐడియా వచ్చినప్పటి నుంచి మేము డిస్కస్ చేస్తాం. 4 years నుంచి ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి థిక్ ఫ్రెండ్. సో సినిమా సూపర్ వచ్చింది. నేను చాలా మట్టుకు ఆల్మోస్ట్ అంతా చూసేసిన, ఇంకా ఫైనల్ అవుట్పుట్ మొత్తం చూడలేదు. బట్ ఇట్ విల్ బీ వెరీ యూనిక్ ఫిలిం. పక్కా స్టాండ్ అవుట్ అవుతుంది. నాకు ఏం డౌట్లు ఉన్నా నేను బస్సు దగ్గరికి పోయి అడుగుతుండే యాక్చువల్లీ, ఇది ఎట్లా చేద్దాం, ఇది ఎట్లా చేస్తారు ఏంటి అని చెప్పి. చాలా మంచి కమాండ్ ఉంది స్టోరీ పైన దాంట్లో. సో ఐఎమ్ హోపింగ్ అండ్ ఐ విష్ దట్ హీల్ గెట్ బిగ్ సక్సెస్. హీ ఈజ్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇండస్ట్రీలో కూడా, బికాస్ హీస్ బీన్ సపోర్టింగ్ ద వైల్. అండ్ విశ్వంత్ మనమంతా సినిమా చూసినప్పటి నుంచి బిగ్ అడ్మైరర్ ఆఫ్ హిస్ యాక్టింగ్ యాక్చువల్లీ. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ, ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. బస్సీ నేను ఒక సినిమాకి వర్క్ చేసామండి మేము. అప్పుడు ఇంకా నేను డైరెక్టర్ని కాలేదు. తను అసోసియేట్, నేను కో డైరెక్టర్ని. తనకి ఏదైనా చెప్తే ఇమీడియట్గా చేసుకుని వచ్చేసేవాడు. అంటే ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్లు చాలామంది ఉండేవారు, వాళ్ళకన్నా ఫాస్ట్గా ఉండేవాడు. అప్పుడే అనుకున్నాను చాలా మంచి డైరెక్టర్ అవుతాడు తను అని చెప్పేసి అని. ఒకరోజు కాల్ చేసి అన్న సినిమా ఓకే అయింది నాకు అన్నాడు. అంటే కంగ్రాట్స్ అని చెప్పాను. లేదన్నా ఒకసారి రావాలి, నీకు కథ చెప్పాలి నేను అన్నాడు. సర్లేని వెళ్ళిన తర్వాత కథ చెప్పాడండి. చెప్తే నేను షాక్ అయ్యా. ఇలాంటి థాట్స్ నాకు ఎందుకు రాలేదబ్బా అని ఒకసారి ఆలోచించి కంగ్రాట్స్ చెప్పాను. డెఫినెట్గా తను ఆ కథ ఎలా అయితే చెప్పాడో దానికి 100% బాగా తీసుంటాడు. డెఫినెట్గా ఇది నేను ఈ టీజర్ చూడగానే చాలా బాగా తీస్తాడు అనే ఫీలింగ్లో ఉన్నాను నేను. డెఫినెట్గా హిట్ బసి వన్స్ ఆఫ్ కంగ్రాట్స్. ఇక విశ్వంత్ నాకు కేరేంద్ర నుంచి తెలుసండి. తను ఇప్పుడు ఈ సినిమాతో సక్సెస్ కొట్టబోతున్నాడు. కంగ్రాట్స్ విశ్వంత్. అండ్ హీరోయిన్ మీకు కూడా మంచి సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ ఇక్కడికి వచ్చిన కృతజ్ఞతలు. బస్సీ నాకు అసోసియేట్గా చేశాడు. అండ్ హీఈస్ మై మోస్ట్ ఫేవరెట్. డిపార్ట్మెంట్లో అసలు ఎంత చలాకీగా ఉంటాడంటే సెట్లో వాడు ఒక్కడుంటే చాలు, ఇంకా ఎవ్రీథింగ్ విల్ రన్ స్మూత్లీ అన్నమాట. సో బస్సీకి సినిమా ఓకే అయింది, కథ చెప్పాడు, చాలా బాగుంది. కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. సో నరేంద్ర గారు ప్రొడ్యూస్ చేశారు దీన్ని. మళ్ళీ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత నేను చూశాను. ఐ వాజ్ కంప్లీట్లీ అంటే ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. అంత బాగా తీశాడు తనకున్న బడ్జెట్లో. టెక్నికల్లీ గ్రిప్పింగ్ ఉంది సినిమా మొత్తం చాలా. సో ఐఎమ్ జస్ట్ రిలీజ్ చేయడానికి ఐఎమ్ హెల్పింగ్. ఆయన లోగో వేసేసాడు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్. విశ్వంత్, ఐ నో హిమ్ ఫ్రమ్ లాంగ్ టైమ్. నేను డైరెక్టర్ అవుదాం అనుకున్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి ఊరికే సరదాగా కాఫీ షాప్లో తన స్టోరీస్ నాకు నరేట్ చేయడం, నా స్టోరీస్ తనకు నరేట్ చేయడం. సో లాంగ్ రిలేషన్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ యూ అండ్ ఎవ్రీవన్, ఆల్ ద టీమ్, సుమంత్, అందరికీ కంగ్రాట్స్. అండ్ విషింగ్ దిస్ విల్ బి ఏ హ్యూజ్ సక్సెస్. అండ్ శివాజీ గారు పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ. సో నరేంద్ర గారు యూఎస్లో ఉంటారు. అతను ఒక ప్యాషనెట్ సినిమా తీయాలి అని చెప్పేసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో అతను కూడా నెక్స్ట్ ఈవెంట్లో వస్తారు. సో థ్యాంక్ యూ. All the best to the team. To any industry, first you have to learn the language. So I started learning Telugu. So next time I'm in the stage, I'm going to speak full Telugu on that, I promise. So firstly, my name is Shilpa Manjunath. And this film I'm playing a cop. That is my first time in my career. And it was very challenging, emotionally and mentally. But I think I'm very fortunate because I get dynamic and strong characters. So in that, thank you for giving Vaishnavi to me, Basi. It is a very challenging character. When he first spoke over the phone, he said, it's only you who can do it. So I hope I kept your expectations.
Thank you so much. And Basi, a visionary, what you mentioned or what you told about the story, when I saw the movie recently, literally saw what you narrated earlier. So kudos to that. And our producer, Narendra Garu, we're missing her today. And he was like a milestone, in the industry, in our film, film we can say. So whenever he was doing the meticulous works at the back, we, creative sides could complete complete our creative side. So thank you so much. And one such difference I have to tell today is that I have worked in other industries. The only difference I used to see was the food. Yeah, the food, whatever we used to get, the artist, we used to get a very nice, pricey food, but the technicians, the thermocol guy and the others were not getting the same, the same quality of food. But in this movie, if we were getting coconut water or orange juice, even the thermocol guy and the technicians were getting the same food and drinks. So that equality, I think Narendra Garu has got it. And, that is a stepping stone, I should say. And kudos to that as well. That is a big thing. And he's from US. It was his dream. So I want him to take more such good movies. All the very best, sir. నాకు మీతో స్పెండ్ చేసిన టైం 90s టైంలో ఇప్పటికీ గుర్తుంది. ద వే యూ స్పోక్ అబౌట్ మై వర్క్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అన్న ఫర్ బీయింగ్ హియర్. ఇట్స్ మెమొరబుల్ గిఫ్ట్ అండి. నా ఫస్ట్ సినిమాకి మీరు వచ్చి మోషన్ టీజర్ లాంచ్ చేయడం, ఐ ఫీల్ ఇట్స్ స్టార్టింగ్ ఆఫ్ మై కెరియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆదిత్య. ప్రతి సంక్రాంతికి సినిమాలు వస్తే ఈ సంక్రాంతికి ఆది వెబ్ సిరీస్ తీసుకొచ్చాడు. సిగరెట్ షేర్ చేసుకున్నంత ఈజీగా ఎదుటోడి కష్టాలను షేర్ చేసుకుంటాడు. నువ్వు చాలా మంచోడివి. ఆ ఒక్కటి అడక్కు డైరెక్టర్ మల్లి గారు, థ్యాంక్ యూ అన్న. ఆ ఒక్కటి అడక్కు సినిమా తీసి ఉండొచ్చు కానీ ఏదైనా అడిగినా ఇచ్చే రకం అతను. చాలా పాజిటివ్ సోల్ తంది. థ్యాంక్ యూ అన్న. ఎందుకు మీరేమన్నా అడిగారా సార్? చెప్తా, అది కూడా చెప్తారా? ఐ హోప్ మీ అందరికీ మోషన్ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు సినిమా మేకింగ్ ఈజీ అయిపోయేసరికి నెంబర్ ఆఫ్ సినిమాస్ వస్తున్నాయి. మార్కెటింగ్ అనేది చాలా కష్టం అయిపోయింది. సో హైడ్ అండ్ సీక్ నుండి ఏదైనా ఎయిర్ అయ్యిందంటే ఇట్ షుడ్ నాట్ లెట్ డౌన్ ద ఆడియన్స్ అనేసి ఫస్టే డిసైడ్ అయిపోయాము. సో వీ స్పెంట్ ఇనఫ్ అమౌంట్ ఆన్ దిస్ మోషన్ టీజర్ అండ్ వీ కేమ్ అవుట్ విత్ దీస్ అవుట్పుట్. ఐ థింక్ మీకు ఈ సినిమా ఎందుకు లెట్ డౌన్ చేయదన్నది నేను ఐ విల్ గివ్ ఫ్యూ ఒపీనియన్స్ ఆన్ దిస్. మై ప్రొడ్యూసర్ ఎవరైతే నరేంద్ర గారు ఉన్నారో, సినిమా స్టోరీ చెప్పిన తర్వాత కొంచెం డిలే అవుతుంటే హీ టోల్ మీ లైక్, నా ప్రాణం పోతే తప్ప ఈ సినిమా ఆగిపోదు రానా, నువ్వు భయపడొద్దు, ఎందుకంటే నా కెరియర్ నేను ఫస్ట్ సినిమా ఈ సినిమాతోనే లాంచ్ అవుతున్నాను అనేసి తను చెప్పేశారు. థ్యాంక్ యూ నరేంద్ర అన్న. యూ గేవ్ మీ ఇనఫ్ థింగ్స్. ఏవడిగినా యూ ప్రజెంటెడ్ మీ దట్. అండ్ మోర్ ఓవర్ తను సహస్ర ఎంటర్టైన్మెంట్స్ లాంచ్ చేసింది టు ప్రజెంట్ ద గుడ్ మూవీస్ టు ద ఆడియన్స్. తను చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అండ్ యూ విల్ సీ ఏ వెరీ గుడ్ మూవీస్ ఫ్రమ్ సహస్ర ఎంటర్టైన్మెంట్స్. అండ్ నవీన్ అన్న ఎప్పుడైతే సినిమా చూశాడో బయటకు వచ్చేసి, అరే ఒక క్రైమ్ థ్రిల్లర్ని ఇలా కూడా చెప్పొచ్చా అని చెప్పేసి ఐఎమ్ గోయింగ్ టు ప్రజెంట్ దిస్ మూవీ అన్నారు. థ్యాంక్ యూ అన్న. యు ఆర్ లైక్ మై బ్రదర్ టు మీ. మనకి ఏ కష్టం వచ్చినా ఏ టైంకి వెళ్ళైనా డోర్ కొడితే తీసే ఫస్ట్ వ్యక్తి నవీన్ అన్న. ఎవరైనా వచ్చి కొట్టవచ్చు డోర్. అది సార్ 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 మీరు ఏంటి సార్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అన్ని ఈ రోజు చేస్తున్నారు? దట్ మచ్ సపోర్టివ్ టు ద డెబ్యూ డైరెక్టర్స్ కి. ఓకే, వాళ్ళ వరకేగా? యా, వాళ్ళ వరకే. అది కూడా క్లారిటీ ఇవ్వాలి మీరు. ఎవరు వచ్చినా డోర్ కొడతారు ఏంటి సార్ ఇది? కష్టాల్లో ఉన్నోడికి తెలుస్తుంది. వెళ్ళేటప్పుడు సార్ డోర్ నెంబర్ అడుగుతారు అందరూ. యా, పక్కా పక్కా. ఎంఎన్ఓపి అనేది ఏంటంటే మనం పెద్ద బ్యానర్స్ ఏదైతే ఆ సింబల్ చూసేసి ఆ బ్యానర్ లోగో చూసి మనం ఎలా అయితే బ్లైండ్గా ఫిక్స్ అయ్యి సినిమాకి వెళ్ళిపోతామో, అలా ఎంఎన్ఓపి ఈజ్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ తెలుగు ఫిలిమ్స్. ఎందుకంటే నవీన్ అన్న కుక్ చేస్తున్న సినిమాస్ యూ నెవర్ ఎవర్ బిలీవ్ ఇట్ అండి. అంత స్ట్రాంగ్ ఉంటుంది కంటెంట్ పరంగా. నా సినిమాని ప్రజెంట్ చేస్తున్నారని కాదు కానీ అంత క్రెడిబిలిటీ 90s లాంటి హిట్ ఇచ్చిన బ్యానర్ నుండి నెక్స్ట్ ఏ సినిమా వస్తుంది అనుకునే టైంలో నా సినిమాని ప్రజెంట్ చేయడం ఐ ఫీల్ మోర్ లక్కీ టు హ్యావ్ దట్. అండ్ వన్ ఓటీటీ హూ వాచ్డ్ అవర్ మూవీ దే సెంట్, అట్లా చూడగానే నెక్స్ట్ మినిట్ దే సెంట్ ఏ మెయిల్ దట్ వీఆర్ అక్వైరింగ్ దట్ అని అన్నారు. సో ఈ సినిమా ఎవరిని లెట్ డౌన్ అయితే చేయదండి. ఐ విల్ గివ్ ఎ ప్రామిస్ ఆన్ దట్. అండ్ థ్యాంక్స్ టు మై క్రూ, మై ఎడిటర్ అమర్ అన్న.
తన మైండ్ ఈజ్ మోర్ షార్పర్ దాన్ ద సిజర్ అండి. చాలా గ్రిప్పింగ్గా కట్ చేస్తాడు, చాలా గ్రిప్పింగ్ ఉంటుంది. యూ ఎవర్ గెట్ బోర్డ్ ఆన్ దట్ ఎడిటింగ్ అండ్ ఆ సినిమా అండి. అండ్ మై డిఓపి చిన్నరామన్న తనకున్న బౌండరీస్లో ఎంత పుష్ చేయాలనో అంత మ్యాక్సిమం పుష్ చేసి మనకు అవుట్ తీసుకురావడానికి ట్రై చేస్తాడు. అండ్ మై ఆర్ట్ డైరెక్టర్ నిఖిల్, తను స్క్రాప్ నుండి ఆర్ట్ను ఫామ్ చేయగలడు. సచ్ ఎ గుడ్ లవ్లీ ఆర్ట్ ప్రొడక్షన్ డిజైనర్ నిఖిల్. థ్యాంక్ యూ నిఖిల్. అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ లీజో, తన గురించి మాట్లాడే కొద్దీ ఎన్ని మాటలైనా వస్తాయి కానీ బట్ ఈజ్ వెరీ గుడ్ అట్ సౌండింగ్ అండి. ఇంపెకబుల్ సౌండ్ని ప్రజెంట్ చేయడంలో ఈజ్ ద మాస్టర్ ఇన్ దట్. ఇప్పుడైతే మీరు మోషన్ టీజర్లో ఎంత స్ట్రాంగ్ మ్యూజిక్ విన్నారో దట్ విల్ బి అంతకంటే ఎక్కువ రెసిప్రోకేట్ అవుతుంది మన సినిమాలో. మ్యూజిక్ సైడ్ అయితే ఇట్ నెవర్ ఎవర్ లెట్ డౌన్ చేయడండి లీజో. థ్యాంక్ యూ లీజో ఫర్ డూయింగ్ దిస్ మ్యూజిక్. కానీ మీకోసం మా మీడియా వాళ్ళు ఉంటారు సార్. అప్పటికి మన ఒక్కళ్ళమే కొంచెం ఎనర్జెటిక్గా ఉండాలి అనుకుంటాం. బట్ ఈరోజు యాక్చువల్లీ చాలా స్పెషల్ డే అండి. ఎందుకంటే నేను సినిమాల్లో రాకముందర నుంచి ఐఎమ్ వెరీ బిగ్ మహేష్ బాబు గారి ఫ్యాన్ అండి. ఎలాగంటే నేను పోక్రీ సినిమా రిలీజ్ టైంకి చాలా ఐ వాజ్ వెరీ యంగ్. అప్పటికి ఒక చేతక్కేసుకుని మా ఊరి నుంచి కాకినాడ వెళ్తే కాకినాడలో థియేటర్లో చూడాలి సినిమా. మార్నింగ్ షోకి వెళ్ళాం, టికెట్లు దొరకలేదు. మ్యాట్నీకి వెళ్ళాం, దొరకలేదు. మధ్యాహ్నం రిలీజ్ రోజు వెళ్ళాం, దొరకలేదు. అలాంటి రోజుల నుంచి మేము మూవ్ టు దూకుడు సినిమా టైంకి కాలేజ్ డేస్లో ఆయన కట్అవుట్ మా డబ్బులు ఉండే పాకెట్ మనీ కట్అవుట్ పెట్టి దానికి జూనియర్ని పైకి ఎక్కించి పాలు ప్యాకెట్ వేసడం ఆడితో చేయించడం అంత చేసి ఈరోజు ద ఓన్లీ థింగ్ ఐ కెన్ సే మా సినిమా కాకుండా ఐ థింక్ టుడే ఆన్ హిస్ బర్త్డే వీఆర్ లాంచింగ్ ద మోషన్ టీజర్. సో ఈరోజు ఐ విష్ మై ఫేవరెట్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వెరీ హ్యాపీ బర్త్డే. ప్రతిసారి ట్విట్టర్లోని లేదా ఇన్స్టాగ్రామ్లోని అలా ఒక పోస్ట్ పెట్టుకుని నాకు నేనే మురిసిపోయేవాడిని. నేను ఆయనలో ఫోటోలు అవి తీసుకుని అలాంటి చిన్నవి. సో బట్ టుడే ఈజ్ అ బిగ్ డే దట్ ఐ గాట్ ఇన్ టు ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ఓవర్ ద ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ I got an opportunity to tell him through the media, through a mic. So that is a big thing for me. And also mana indaka antunaru V6 evarandi ayana Nagaraj garu happy birthday andi. I pick a personally vache happy birthday cheptanu. Yeah, and all the media and everybody for coming here, thank you so much. Ee roju idi just ma cinema ki idoka start ante. సో ఈరోజు మా సినిమాకి ఇది ఒక స్టార్ట్. ఈ స్టార్ట్ ఎంత గట్టిగా అనిపించాలి అనుకున్నామంటే మేము డెఫినెట్లీ ప్రతి సినిమా 100 సినిమాలు వచ్చేస్తున్నాయి. మనం ఏం స్పెషల్గా ఇవ్వాలి, కొత్తగా ఇవ్వాలి అనుకుంటున్న ప్రాసెస్లో ఒక కొత్త రకంగా ఒక ప్రీ టీజర్ ఇద్దాం ఫస్ట్ అనేలాగా చేసి వీ షోడ్ ద ఎసెన్స్ ఆఫ్ అవర్ సినిమా. హైడ్ అండ్ సీక్ అనే సినిమా ఎసెన్స్ ఏంట్రా అంటే ఇప్పుడు మీరు ఈ టీజర్ చూడొచ్చు. అండ్ ఈ టీజర్ చూసి బాగాలేదని చెప్పండి చాలు, సినిమా వరకు కూడా వెళ్ళక్కర్లేదు. ఫస్ట్ ఈ టీజర్ చూసి బాగాలేదని చెప్తే then we are all ready to accept next రేపు ఎప్పుడు we should accept and we should go and ask them ఎందుకు నచ్చలేదు అనేది కూడా. సో అందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో అలా అంత కాన్ఫిడెంట్గా ఈరోజు వీఆర్ ప్రెజెంటింగ్ యూ హైడ్ అండ్ సీక్. టుడే ఇస్ అ డే, స్టార్టింగ్ డే కాబట్టి అందరికీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటాం. రైట్ స్టార్టింగ్ ఫ్రమ్ మా ప్రొడ్యూసర్ నరేంద్ర గారి నుంచి, ఈ సినిమా మొదలైంది ఆయన నుంచి. ఒక ప్రొడ్యూసర్ని మధ్యకాలంలో ఒక కథ నమ్మడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే సినిమా హ్యాస్ చేంజ్డ్, ఓటీటీలో వచ్చినాయి, థియేటర్ రన్స్ తగ్గినాయి అంటున్నాం, లేదా ఇంకొక రీజన్ అలా చెప్తున్న ప్రాసెస్లో ఒక ప్రొడ్యూసర్ కేవలం స్టోరీని నమ్మి సినిమా చేద్దాం అనుకుని వచ్చిన ప్రొడ్యూసర్ నరేంద్ర గారు. ఆయన కన్విక్షన్ అండ్ ఆయన పేషెన్సు ఒకరోజు కాదు సినిమా చేయాలంటే ఓవర్ ది ఇయర్స్ పడుతుంది. ఆయన ఎన్నో కథలు విని తర్వాత ఈ కథకు లాక్ చేసుకుని తర్వాత మేమందరం లాక్ చేసుకుని ఆ సినిమా ఒక స్టార్ట్ డే క్లాప్ కొట్టడం నుంచి ఈ రోజు వరకు రావడం అనేది చాలా పేషెన్స్తో కూడుకున్న విషయం. ప్రొడ్యూసర్కి డబ్బులతో పాటు పేషెన్స్ కూడా అవసరం. సో చాలా కష్టపడి డబ్బులు, పేషెన్స్, ఆయన మనసు అన్నీ పెట్టి ఈ సినిమా చేశారు. ఐ వాంట్ హిమ్ టు సక్సీడ్. ఈ సినిమా సక్సెస్ అవుతుందని 100% నేను కోరుకుంటున్నాను. నేను టీమ్ని కాబట్టి నేను ఇలా చెప్తున్నాను, బట్ ఎవ్రీబడి ఎల్స్ ఆల్సో. సెకండ్ ఈజ్ బసీ నాకు ఒక 3 years బ్యాక్ ఎప్పుడో నాకు ఈ కథ చెప్పాడు. 3 years 2.5 years నుంచి, అప్పటి నుంచి ఈ రోజు వరకు తనకి ఈ కథ మీద ఉన్న కాన్ఫిడెన్స్ పెరుగుతూనే వచ్చింది. అండ్ నాకు బసీకి ఎట్లా అంటే ఒక క్రియేటివ్ సైడ్ ఉన్నప్పుడు సాధారణంగా ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారండి. 2 క్రియేటివ్ మైండ్స్ కొట్టుకుంటారు. అంటే ఒకటే పని 2 క్రియేటివ్ వాళ్ళు 3 క్రియేటివ్ వాళ్ళు చేస్తూ ఉంటాయి, కొట్టుకుంటూనే ఉంటాం. ఎందుకంటే
ఇంకా ఏదో బెటర్గా చేయొచ్చేమో అనుకుంటాం, ఎందుకంటే మా సొంత బేబీ కాబట్టి దీన్ని చెక్కుతానికి ట్రై చేస్తుంటాం. ఈ ప్రాసెస్లో ద హోల్ టైం ఈ సీన్ ఇంకా ఎలా చేయొచ్చు అలా చేయొచ్చు అనుకుంటా కొట్టుకుంటానే ఈ రోజు వరకు టిల్ వి ప్రజెంట్ ఇట్ టు ద ఆడియన్స్. ఐ థింక్ అదొక్కటే ఉంటుందేమో మా మైండ్లోని, బికాజ్ వెన్ ద ప్రోడక్ట్ ఈస్ అవుట్ ఒక్కరోజే ఇంక రిలాక్స్ అవ్వగలం. ఈ రోజులు ఇవన్నీ కూడా జనరల్లీ చాలా టెన్షన్తోనే ఉంటాయి మాకు. సో ఐ విష్ బసీ అ వెరీ వెరీ బిగ్ సక్సెస్ విత్ దిస్ ఫిలిం. అండ్ చాలా డైనమిక్ డైరెక్టరు, తను ఏమనుకుంటున్నాడో తన నుంచి ఏం అవుట్పుట్ తీసుకుంటున్నాడో అనేది ఆ రోజుగా తర్వాత మనం ఎడిట్ టేబుల్ మీద కూర్చుని తర్వాత అది ట్రాన్స్లేట్ అయ్యాక యూ కెన్ సీ హిస్ విజన్. అండ్ ఆ కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడు వచ్చిందంటే మా సినిమా నవీన్ ప్రజెంట్ చేస్తున్నారండి, నవీన్కి ఐ షుడ్ బీ వెరీ థ్యాంక్ఫుల్. సో అది కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చిందంటే ఎవ్రీ టైమ్ త్రూ ద సినిమా నేను బస్సుకి చెప్తా ఉండేవాడిని, నేను ఉంటే ఒకసారి మనం నవీన్తో కూర్చుందాం, ఇలా చేద్దాం అలా చేద్దాం ఇది అని. వెన్ ఫైనల్ కాపీ వచ్చే ఒకసారి ఆయన చూశారు నవీన్, ఆయన చూసి వెంటనే ఫోన్ చేసి ఈ సైడ్ బ్లాక్ బస్టర్ అద్దరిపోయింది విషయం. దానికి నాకు ఇలాంటిది కొన్ని నిజంగా నేను చేసిన సినిమాలకి ఇలాంటి కొన్ని వచ్చినాయి. కేరెన్స్ చేసినప్పుడు ఇలా అద్దరిపోయింది బ్లాక్ బస్టర్ అనేది వచ్చింది, మనమంతా చేసినప్పుడు ఆ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్కి అది వచ్చింది, ఆర్ ఓపిట్గా చేసినప్పుడు వచ్చినాయి. అట్లాంటి ఒక ఫోన్ కాల్ మళ్ళీ నాకు నవీన్ ఫోన్ చేసి అద్దరిపోయింది, దిస్ ఇస్ ఫెంటాస్టిక్, నీకు అర్థం కావట్లేదు ఇది అన్నాడు. ఆ రోజుకి ఎందుకంటే ఆ ముందర వరకు మాకు ఎలా ఉంటుందంటే ఈ షార్ట్ బై షార్ట్ ఇది 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 ఉంటాయి కదా, అవన్నీ స్టిచ్ చేసి ఒక థర్డ్ పర్సన్ చూసింది ఫస్ట్ ఆయనే చూసి అంత పెద్ద మాట అనేసరికి ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్ అనమాట నాకు. ఆ రోజు నుంచి మై పర్సెప్షన్ చేంజ్డ్, ఇంకా కొంచెం రిలాక్స్ అయ్యాను. ఈ సినిమా ఎప్పుడైతే ఆడియన్స్ ముందరకు వస్తుందో ఆ రోజు ఇంకా కరెక్ట్గా మాట్లాడుకుందాం అన్న థాట్తో ఉన్నాం అంతే. అండ్ ట్రైలర్ కట్ నేను చూసాను, నేను పర్సనల్గా ఇప్పుడు ఇంకా వేరే వేరే కట్స్ ఏంటంటే ట్రైలర్ కట్ చూసాం, అదిరిపోయింది. నెక్స్ట్ నుంచి వచ్చే మా సినిమా నుంచి వచ్చే నెక్స్ట్ నుంచి వచ్చే ఎవ్రీ అవుట్పుట్ విల్ బి ఫ్యాంటాస్టిక్. అది వీ కెన్ సే, ఎందుకంటే అలా ప్రతి సినిమాకి అంటారు కానీ బట్ ఇలాంటి సినిమాకి ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ అ కైండ్. వీ యూజ్డ్ కంప్లీట్ అ లాడ్ ఆఫ్ గ్రాఫిక్స్ ఇన్ టు ద ఫిలిం, వీ యూజ్డ్ అ లాడ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఇన్ సైడ్ ద ఫిలిం, షార్ట్ మేకింగ్ అనుకోండి ఆర్ టెక్నికాలిటీస్ అనుకోండి, లాట్ ఇన్ ద బడ్జెట్ దట్ వీ హ్యావ్. అది సక్సెస్. అంటే అందరూ లాట్ వాడతారు కానీ ఆ డబ్బులకి వాడే లాట్ వేరు, మాకున్న బడ్జెట్కి మేము వాడిన లాట్ ఆఫ్ టెక్నికల్ థింగ్స్కి ఐ థింక్ నెక్స్ట్ లెవెల్ చేసాం. ఎందుకంటే యూ కెన్ సీ ఇట్ ఫ్రమ్ ఎవరన్నా ప్రీ టీజర్కి అసలు అంత నెక్స్ట్ లెవెల్ విఎఫ్ఎక్స్ వాడడం ఈజ్ ఆల్ బిగ్ డీల్. అది చిన్న విషయం కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ మనీ ఇన్కర్డ్. సో యా, అందుకు సో వీఆర్ గోయింగ్ టు గివ్ అ ఫ్యాంటాస్టిక్ థింగ్. అండ్ ఈరోజు మాకు వచ్చిన గెస్ట్లకి శివాజీ గారికి అండ్ ఆదిత్యకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నవీన్ ఈజ్ నాట్ అవర్ గెస్ట్ కదా, నవీన్ ఈజ్ అవర్ ఫ్యామిలీ ఆఫ్ సినిమా కదా, సో హీఈస్ నాట్ గెస్ట్. సో ఆయన నవీన్కి ఐ థింక్ హీస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ ఇలా అనుకోకుండా ఇలా అసోసియేట్ అవుతాం అనుకోలేదు. సో దిస్ ఈజ్ ఈవెన్ మోర్ స్పెషల్ నాకు ఆయనతో అసోసియేట్ అవ్వడం అనేది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది మా సినిమా గురించి. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి మా సినిమాలో చేసిన ఇండిపెండెంట్ టెక్నీషియన్స్కి, క్రూకి అండ్ లైక్ సే ఆ డైరెక్టర్స్ నుంచి, మా కెమెరా టీమ్ నుంచి ఆర్ మా సబ్స్టిట్యూట్స్ నుంచి, ఎవ్రీ వన్ ఇన్ ద ఫిలిం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఫస్ట్ డే, ఈ ఫస్ట్ స్టేజ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి టు మేక్ దిస్ ఫిల్మ్, అంటే హూ మేడ్ దిస్ ఫిలిం అండ్ మేము ఈ స్టేజ్ వరకు చేసిన దానికి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అవర్ క్రూ, ఆ క్రూ ఇస్ అ వెరీ స్పెషల్ క్రూ నాకు, ఎందుకంటే వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ నాకు. ఐ నో సుమంత్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్, ఐ నో సాయినాథ్ ఫ్రమ్ లాంగ్ టైమ్, హష్మి ఫ్రమ్ లాంగ్ టైమ్, అలా ఫ్రమ్ లాంగ్ టైమ్ నాకు ఇలా తెలిసిన యంగ్ టీం అందరూ ఉన్నారు. అలాగా కొత్తగా పరిచయం అయింది మా శ్రీధర్ రెడ్డి గారు అండ్ ఆల్ ద టీమ్ హూ ఐ న్యూలీ ఫౌండ్ ఆర్ లైక్ గ్రేట్ ఫ్రెండ్స్ నౌ. అండ్ నౌ కమింగ్ టు శిల్ప నాకు వెన్ వి థాట్ ఆఫ్ శిల్ప, తమిళ్లో ఒక అద్రిపోయే కిక్ యాస్ సాంగ్ ఉంటుందండి శిల్పది, కన్నమ్మ అని. సమ్ బ్రిలియంట్ సాంగ్ అండ్ సమ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ఆ పాటని తనతో యాక్ట్ చేస్తానని తెలియకముందు ఒక 100 సార్లు విని ఉంటాం. నేనే కాదు, మీకు కూడా ఇప్పుడు తెలిసే ఉంటుంది ఆ పాట. గో టు యూట్యూబ్, ఫైండ్ అవుట్ దట్ సాంగ్ కాల్డ్ కన్నమ్మ, యూ విల్ బీ హుక్ టు దట్ సాంగ్. సో వెన్ బసీ కేమ్ అండ్ సైడ్ శిల్ప ఇస్ డూయింగ్, ఓ వావ్, ఇంకా శిల్ప చేస్తుంది అదిరిపోద్ది, ఇలాంటి పాట ఒకటి చేయాలి అనుకున్నాం. తర్వాత తెలిసింది ఏదో ఒక ఆఫ్ క్యారెక్టర్ అని పెట్టి ఒక సీరియస్ క్యారెక్టర్ పెట్టేశాడు. సో ఇంకా నో ఛాన్స్, జస్ట్ హ్యావ్ టు బి. ఐ కెన్ ఫీల్ అండ్ నా ఫీల్ అర్థమైంది అందరికీ. వాట్ డిసప్పాయింట్మెంట్ అనుకున్నాం. బట్ దెన్ యా, దట్ డిసప్పాయింట్మెంట్ ఈస్ నాట్ దేర్ ఎనీమోర్. బట్ ఇట్ వాస్ గ్రేట్ టు యాక్ట్ విత్ హర్. ఇట్ వాస్ బ్రిలియంట్ టు షేర్ స్క్రీన్. ఇట్ వాస్ షీఈ్ అ గ్రేట్ పర్ఫార్మర్. అప్పుడు ఫ్రమ్ దట్ పర్ఫార్మెన్స్ అలాంటి పాటలు వస్తాయి, దెన్ ఇలాంటి క్యారెక్టర్లు వస్తాయి. ఐ థింక్ ముందు చెప్పారు కదా, చెప్పండి ఇంకా. అంటే ఇది అడిగితే మీకు తర్వాత చాలా ఫోన్స్ వస్తాయి,
మెసేజెస్ వస్తాయి, పర్లేదు ఏంట్రా ఇది నువ్వేనా చేసింది అనే మాటలు వస్తాయి, ఏం చేస్తాం. సోషల్ మీడియాలో మొత్తం మీ పేరే వస్తుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పమండి, అడగమంటారా? ఇంకేదో ఫిక్స్ అయ్యారు కదా, ఇంక చెప్పండి, ఇంకేం చేస్తాం. ఇలాంటి ఏదో చెప్పి చెప్పకుండా ఉంటేనే ఇంకా భయంగా ఉంటుంది. ఏదో చెప్పండి. ఏదో ఒకటి చెప్పేమంటారా? మీరు గేమ్ చేంజర్లో చేశారు, అవునండి. దాని గురించి అడుగుదామని. ఇంకా అంతకు మించి లేదు, చాలా బిల్డప్ ఇచ్చాను అనుకున్నారు కదా. ఎంతేనా, ఇంకేదో అనుకున్నానమ్మా, ఏదో తెలిసిపోయింది అనుకున్నానా. ఓ ఇంకా ఉన్నాయా? చాలా ఉన్నాయి లోపల దాచేసాం. నెక్స్ట్ ఈవెంట్ కొంచెం లేదు, అవునండి, గేమ్ చేంజర్ చేస్తాను. ఐ ఫినిష్డ్ మై షూట్, అంతా అయిపోయాను. ఇట్ వాజ్ అ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్. ఆ రోల్ గురించి ఏమన్నా చెప్తే నన్ను కొడతారేమో కూడా అండి, ఎందుకు వచ్చింది. బట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ దట్. ఇట్ వాస్ బ్రిలియంట్ వర్కింగ్ విత్ చరణ్ అన్న అండ్ శంకర్ సార్ అండ్ ఆల్సో బ్రిలియంట్ థింగ్. అండ్ మై ఫస్ట్ ప్రొడక్షన్ దిల్ రాజు గారితో వర్కింగ్. సో ఇట్ ఫెల్ట్ లైక్ హోమ్ ఫస్ట్, తర్వాత వాళ్ళందరితో ఇట్ ఫెల్ట్ మ్యాజిక్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో. అంతేనా? ఎక్స్పీరియన్స్ వాజ్ వండర్ఫుల్ అండి. హైడ్ అండ్ సీక్ మేము లాస్ట్ ఇయర్ నుంచి షూట్ అంటే ఒక సినిమా షూటింగ్ జనరల్గా అట్లే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ నుంచి షూట్ చేస్తున్నాం. సో బాగా చేసాం. ఎందుకంటే ఈ సినిమా బై సినిమా ఒక స్టెప్ ఎక్కాలనుకుంటాం కదా, ఎవరైనా యాజ్ యాక్టర్స్ కానీ హీరోల కింద ఒక సినిమా ఎక్కితే నెక్స్ట్ స్టెప్ ఇంకొక మంచి సినిమా రావాలి అనుకుంటాం. ఆ ప్రాసెస్లో చూస్ చేసుకున్న సినిమా ఇది. అంటే నా కెరీర్లోనే కాదు, జనరల్గా ఇప్పుడు వస్తున్న తెలుగు సినిమాల్లో కూడా ఇంత గ్రాఫికల్ ఆర్ ఇంత విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ సినిమా, ఒక జాన్రాని పట్టుకుని ఉన్న సినిమా కొన్ని తక్కువే వస్తున్నాయి జనరల్. సో ఆ ప్రాసెస్లో ఒక సినిమాని మనం ఇట్లే చేద్దాం, ఏమీ కమర్షియలైజ్గా మారద్దు, ప్యూర్ మనం మొత్తం ఇట్లా గ్రాఫిక్ వాడి చెప్పాలంటే వాడి చెప్దాం, వాటికి ఖర్చు పెడదామని అంత ఇన్నోవేటివ్గా థింక్ చేసాం. దానికి సపోర్ట్ చేస్తున్న మా ప్రొడ్యూసర్కి నరేంద్ర గారికి అండ్ డైరెక్టర్ విజన్ అండ్ హిస్ డైనమిక్స్కి మాకు బాగా సపోర్ట్ దొరికింది. అట్లాంటి టైంలో ఛాన్స్ దొరికినప్పుడు చేస్తే అదిరిపోయే సినిమా చేయాలి ఇంకా అనుకుని ఇంకా వీ స్టార్టెడ్ దిస్ హైడ్ అండ్ సీక్ అండి. గేమ్ చేంజర్లో మీ రోల్ ఎలా ఉంటుందండి? నాకు చెప్పినప్పటి నుంచి నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించిందండి. నాకు బాగుంటుందని నేను ఫీల్ అవుతున్నాను. బికాజ్ ఎవ్రీ ఫ్రేమ్లో నన్ను నేను చూసుకున్నప్పుడు ఎందుకంటే ఆ క్యాన్వాస్ చాలా పెద్దది కదండి. వెన్ యూఆర్ వర్కింగ్ ఇన్ ఐ డోంట్ నో హౌ మెనీ క్రోర్స్, ఒక 200+ crores 300+ crores ఫిల్మ్స్. క్యాన్వాస్ అదిరిపోద్ది సాధారణంగా, అంత పెద్ద క్యాన్వాస్లో యాక్టర్స్ మధ్యలో చూడడం అండ్ ఎవ్రీథింగ్. సో దట్ ఫెల్ట్ వెరీ గుడ్ అండి ఫస్ట్లీ. అండ్ ఐ గాట్ టు షేర్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ చరణ్ గారితో కానీ, చరణ్ అంతా యాక్ట్ చేస్తున్నప్పుడు ఇట్ వాస్ బ్రిలియంట్ అండి. సో దానికన్నా ముఖ్యంగా శంకర్ సార్తో వర్క్ చేయడం నాకు క్రేజీ థాట్ అండి. అంటే ఇప్పుడు ఈ రోజు నుంచి ఇంకొక 2-3 years డౌన్ ద లేన్ వెన్ నేను కమర్షియలీ వీ మేక్ ఇట్ వెరీ బిగ్ ఇన్ నెంబర్స్, స్టిల్ శంకర్ గారు హ్యాస్ హిజ్ ఓన్ బిగ్ నెంబర్స్. అంటే అప్పటికి కమల్ హాసన్ గారు ఉంటారు, అప్పటికి చరణ్ లాంటి వాళ్ళు ఉంటారు. సో ఆ ప్రాసెస్ ఆఫ్ వర్కింగ్ విత్ హిమ్ అనే థాట్కి అప్పటికి వెళ్ళినా ఆయనకి ఇంకొక లెవెల్లో ఉంటారు. సో అలాంటిది వెన్ యూ గెట్ అ ఛాన్స్ టు వర్క్ విత్ సచ్ టాలెంటెడ్ అండ్ బిగ్ డైరెక్టర్, వెంటనే గ్రాప్ చేసుకోవాలి అండ్ వెంటనే అది పెద్ద అచీవ్మెంట్ కింద ఫీల్ అవ్వాలి. ఐ ఫీల్ ఇట్ ఈస్ అన్ అచీవ్మెంట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. இந்த மூவியில் கூட போல்டில் லாட்டியில் லாட்டி இஸ் லாட்டி ஒன்லி. ஸோ அவ்வளோ போல்டாக இந்த மூவியில் கூட இருக்கேன்.